లైవ్ కూడా చేసాం సార్. కాకపోతే మీరు చాలా ఒక్కరి దగ్గర ఉంటలేదు. నాకు వాట్సాప్ పెట్టండి. అదే బాబు గురించి అప్పుడు ట్రై చేసాం బాగా. అప్పుడు మీరు వచ్చినప్పుడు ఇప్పుడు చాలా డెవలప్ అయింది. 300 బిల్డింగ్ కట్టాము. మీ కూడా కాదు, అసలు అమ్మాయి కొరకు రావాలి సార్. రండి ఒకసారి. ఆమె కొరకు రావాలి సార్. ఇక్కడ మీకు ఏదైనా పనులు చెప్పాను. ఇక్కడ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు మేము అనుకోకుండా మా పిల్లల దగ్గరికి కలుద్దామని వచ్చినాము. ఇక్కడ వీళ్ళు కొండగట్టు వచ్చింది మా పిల్లలు, మా చిన్నమ్మాయి. అయితే ఆ సందర్భంగా కొండగట్టు పోలేకపోయినాం, కానీ స్వామి మాకు ఎదురుగా దర్శనం ఇచ్చిండు. విజయవాడలో 25 సంవత్సరాలు నిష్ఠతోని హోమము యజ్ఞము చేసుకుంటూ అక్కడ ఆశ్రమంలో ఒక అడవిలో మన కీకరణ్యంలోన దట్టమైన అడవిలో స్వామీజీ ఆశ్రమము ఏర్పరచుకొని అక్కడ ఒకటే ఆశ్రమము అక్కడ సాగిస్తున్నారు జీవనం. ఈ 20 సంవత్సరాలు అయిన తర్వాత అప్పటి వరకే మాకు ఈ భాగ్యము. ఆ తర్వాత మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోతారంట. అటువంటి మహానుభావుడు ఈరోజు దర్శనం కాలేదు, అంజన్న దర్శనం కాలేదు అని ఏదో జస్ట్ చిన్న గిల్టీ ఉండే, అనుకోకుండా ఇదైతే మా భగవంతుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్, చాలా పెద్ద గిఫ్ట్. అసలు ఊహించని సంతోషం ఈరోజు మేము అనుభవిస్తున్నాము.